ఇంకోటి రాశాడు అందులో ఇంకోటి రాశాడు 2014 చట్టంలో ఉన్నదే అమలు చేయాలనుకుంటూ రాశారు. సో చదువు కేంద్ర మంత్రి అన్నమాట. మళ్ళా బెయిల్ ఇవ్వకండి మీరు బీజేపీ వాళ్ళకు. ఓకే ఓకే మేమేమి ఇంకో విషయం చెప్తా ఇందులో ఇంకోటి సార్ వికే గారు 2015 డేట్ తీసారు. అది కూడా ఏమని అన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారితో కేసీఆర్ గారు ఒప్పుకున్నారు అనేది అన్నారు. కాదు, 2015 చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారు. అందులో అసలు 299 టీఎంసీ అనేది కేసీఆర్ గారు నిర్ణయించిర్రా చట్టం? ఇక్కడ మీకు ఒక పాయింట్ చదువుతా. ఇది విభజన చట్టం. ఒక నిమిషం లెట్ మీ ప్లీజ్ దండం అట్లా కాదు, అటం పడే ఇటం పడే. నేను అనేది ఏంటంటే వైఆర్ఐ సేయింగ్ దిస్ అంటే మా మీద బురద జల్లినప్పుడు ఈ రోజు మీరు అన్నారు కదా అసెంబ్లీలో దీని గురించి ఎందుకు చర్చ జరగలేదు అంటే అసలు దీని గురించి చర్చ జరగలేదు. అసలు మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ కేఆర్ఎంబి టేక్ ఓవర్ ఇన్ని రోజులు చర్చ జరుగుతలేదు. 299 టీఎంసీ అని ఒకళ్ళు చెప్పబట్టే రాయలసీమ లిఫ్ట్ అసలు 299 టీఎంసీ అవార్డే జరగలేదండి. అక్కడ వేరే ఇష్యూస్ ఉన్నాయి, మీరు ఆ ఇష్యూస్ రాకుండా దీన్ని సాగదీస్తున్నారు. ఒక్క నిమిషం, ఇక్కడ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ 18th and 19th June 2015. ఇందులో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమన్నది అంటే తెలంగాణకు అసలు 279 టీఎంసీ ఇవ్వండి, భీమా లిఫ్ట్ మోడర్నైజేషన్ అయిన తర్వాత 20 టీఎంసీ ఇవ్వండి అని అన్నారు. అన్నప్పుడు ఏమని వచ్చింది అంటే ఇట్ వాజ్ అగ్రీడ్ ఇన్ ద మీటింగ్ దట్ ద ఫిగర్స్ ఆఫ్ షేర్ ఆఫ్ 2 states యాజ్ మెన్షన్డ్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ డేటెడ్ 18th October 2013. అంటే 2013 లో ఏదైతే నిర్ణయించబడ్డదో గత ట్రిబ్యునల్ అవన్నీ ఉన్నాయో దాన్నే వర్కింగ్ అగ్రిమెంట్ గా ఈ సంవత్సరం, ఎందుకంటే తేల్తలేదు పంచాయతీ, ఈ ఒక్క ఇయర్ కి మాత్రమే టెంపరరీ ఇయర్ ఇక్కడ ఉంది చాలా స్పష్టంగా. యాజ్ ఎ టెంపరరీ దేర్ ఆఫ్టర్ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వేర్ డిస్కస్డ్ అండ్ ఫాలోయింగ్ వర్కింగ్ అరేంజ్మెంట్స్ ఫర్ ద వాటర్ ఇయర్ 2015-16 ఓన్లీ వేర్ అగ్రీడ్ యాజ్ ఎ టెంపరరీ మెజర్. రైట్, టెంపరరీ మెజర్ ఓన్లీ 1 year మాత్రమే. ముఖ్యమంత్రి టెంపరరీ మెజర్ కైనా ఒప్పుకున్నాడు కదా, ఒప్పుకోలేదండి. ప్రభుత్వం రుద్దుతున్నది, నువ్వు వాళ్ళని ఈ పీరియడ్ లో గత పీరియడ్ లో ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలా? గత పీరియడ్ లో మీరు ఎందుకు అట్లా చేయలేదు కదా? ఈసారి జగన్మోహన్ రెడ్డి ప్రసాద్ గారు దయచేసి ఆగండి. ఇక్కడ మీరు చదివిన దాంట్లో 2013 నాటికి ఏ వర్క్స్ అయితే ఉన్నాయో వాటి ప్రకారం వెళ్ళాలి, ఆ తర్వాత పంచాయతీ చేరట్లేదు కాబట్టి అని మీరు అన్నారు. కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా ఆ డెసిషన్తో ఇది ఒకటే కాదు, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధుల విషయంలో కూడా 2014 నాటికి ఆ రేట్స్ ఏవైతే ఉంటాయో, ఏం రేట్స్ అంటారు వాటిని? ట్రైపేరియన్ రైట్స్ కాదు, రేట్స్ ఎస్ఎస్ఆర్ రేట్స్, కన్స్ట్రక్షన్ రేట్స్. ఆ రేట్స్ ప్రకారం ఆనాడు ఎంత ఉన్నాయో అంతే ఇస్తాము అని అన్నారు. అప్పుడు 19 దయచేసి అంటే వాళ్ళు ఏంటంటే కన్వీనియంట్ గా అమౌంట్స్ పెరగకుండా, వాళ్ళ బడ్డెన్ పెరగకుండా జాతీయ ప్రాజెక్టు కాబట్టి అది ఇంకోటి వాటెవర్ ఇప్పుడు మీరు చెప్పిన ఇష్యూగా దాన్నే వాళ్ళు బేస్ లైన్ గా పెట్టుకున్నారు. అది వదిలేయండి, ఒకటి అది వదిలేయండి అంటే చేసేది కూడా ఏం లేదు. నేను మీకు ఏం చెప్పాను సార్, నా ఫస్ట్ లైనే ఉందండి, ఎగదోస్తున్నది ఎవరు అని. మరి వాళ్ళు తప్పించుకున్నారు కదా, ఎందుకు తప్పించుకుంటారు సార్? ఇందులో 3 పార్టీలు 3 ప్రభుత్వాలు ఎక్స్పోజ్ అయినాయి ఇవాళ డిబేట్ లో. రైట్, అటున్న కేంద్ర ప్రభుత్వం ఎక్స్పోజ్ అయింది, పాత ప్రభుత్వం ఎక్స్పోజ్ అయింది, ప్రజెంట్ ప్రభుత్వం ఎక్స్పోజ్ అయింది. ఒక్క నిమిషం సార్ ప్లీజ్ మీ దగ్గరకు వచ్చినప్పుడు చెప్పండి ప్లీజ్ ప్రభాకర్ గారు. మీరేమంటున్నారంటే గత ప్రభుత్వము మేము అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నవారు డిజగ్రీ చేశారు, కేసీఆర్ గారు డిజగ్రీ చేశారు. కానీ 2014 ఆంధ్రప్రదేశ్ విభజన చట్ట ప్రకారం మాకు పూర్తి రైట్స్ ఉన్నాయి కాబట్టి మేము అది మా ప్రెరగేటివ్ అని అన్నాడు. కానీ మనం చేయనీయలే కదా, మీరు సార్, మీరు చేయనిచ్చారా లేదని సెకండరీ వస్తుంది. ఆయన అన్న పాయింటే చెప్తున్నాను నేను కదా. మీరు చేయనివ్వలేదు, మీరు అడ్డుపడ్డారు, మీరు ఆపారు, ఏదో తిప్పలపడ్డారు, ఓకే రైట్, నేను కాదనట్లా.
మరి ఇప్పుడు అదే విషయము ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా వర్తిస్తుంది కదా. మేము అదే చెప్తున్నాం కదా. మీరు ఎక్కడ చెప్పారు? మీరంతా అంటున్నారు కాదు కాదు, ఒక్క నిమిషం కృష్ణ, ఒక్క నిమిషం. ఇవాళ మీ ఆర్గ్యుమెంట్ ఏంటి? మీరు రాసి ఇచ్చేశారు, మిమ్మల్ని మేము ఎండగట్టడం కోసం నేను నల్గొండలో సభ పెడితే రేపు మీరు భయపడిపోయి కంగారు పడిపోయి రేపు ఇవాళ తీర్మానం పెట్టారని మీరు ఈ లైన్లో వస్తున్నారు తప్ప మేము ఆపాము, వాళ్ళు మాదని చెప్పినా కూడా మేము ఆపాము, మీరు కూడా ఆపండి అని మీరు అనడంలా. ఎందుకని లేదు? మేము అనేది ఏంటంటే ఇదే మాటను పోయి వీళ్ళే ముందుకు గజేంద్ర సింగ్ షేకావత్ గారి దగ్గర పోయి ఉంటే నల్గొండ సభకు వచ్చేద్దాం. కాదు, వచ్చే ముందు నేను చెప్తాను ఫైనల్ రిమార్క్స్. ఒక్క నిమిషం దయాకర్